కొరింథీ సంఘములో ఏమైపోయిందంటే, కొంతమంది నేను పౌలు బ్యాచ్, కొంతమంది నేను పేతురు గారి బ్యాచ్, కొంతమంది నేను అపోలో బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏమంటే సేవకుల మీద వారి యొక్క విశ్వాసాన్ని లగ్నం చేసి విశ్వాసమునకు కర్త మీద వారి దృష్టిని తొలగించుకుంటున్న స్థితిని చూసి పౌలు గారు ఈ మాట చెప్పారు. మరి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, చాలా మంది ఈ రోజులలో మరి సేవకుల మీద లేదా వ్యక్తుల మీద ఉన్నటువంటి విశ్వాసము దేవుని మీద లేకపోవడం ఎంతో శోచనీయం. కొబ్బరి నూనె డబ్బా మీద ఉన్నంత విశ్వాసము క్రీస్తు రక్తము మీద లేకపోవడం, కచ్చీపు మీద ఉన్నంత విశ్వాసం వాక్యము మీద లేకపోవడం. కొంతమంది ఈ రోజుల్లో మరి దారుణంగా బ్రదర్ గారు కాళ్ళ కింద ఒక దుప్పటేసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదిగో ఈ కచ్చేపులను నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదిగో ఈ ప్రార్థన టవలు నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న ఒక ఆయన అమ్మతేజ గారు అట్టిపళ్ళు అమ్మేచ్చి, మొన్న ఈ మధ్యలో ఒక ఆయన బయలుదేరాడు, నా మెమోంటోలో పరిశుద్ధాత్మ ఉందని చెప్పి మెమోంటో కిందకి రమ్మంటున్నాడు. అందుకని నేను అడుగుతున్నాను, వేర్ ఈజ్ యువర్ ఫైట్? వేర్ యు పుట్ యువర్ ఫైట్? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసములో విశ్వాసమును కనుగొందునా. ఆయన మన ఎద్దుకు వచ్చి ఆత్మ బలములను చూచేవాడుగా ఉన్నాడు, ఆత్మ ఫలములను చూచేవాడుగా ఉన్నాడు. మనం అంత్యదినములలో మనం ఉన్నాం, అపాయకర కాలంలో మనం ఉన్నాం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి మనము ప్రవచనాల మీద కాదు, కొబ్బరి నూనె డబ్బాల మీద కాదు, క్లాత్స్ మీద కాదు, లేకపోతే ఎవరో చెప్పే సోది మాటల మీద కాదు, కానీ మన విశ్వాసమును యేసయ్య మీద లగ్నం చేయాలి. మన విశ్వాసమును వాక్యము మీద లగ్నం చేయాలి. మన విశ్వాసము మోకాళ్ళ ప్రార్థన మీద లగ్నం చేయాలి. చెప్పండి బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడ? ప్రవక్తల శాశ్వతం కాదు, మనుషుల శాశ్వతం కాదు, డాక్టరీన్స్ శాశ్వతం కాదు. యేసు క్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీవు ఆయన యందు దృష్టి నిలుపుదువు గాక, వాక్యము మీద దృష్టి నిలుపుదువు గాక, పరిశుద్ధుల సహవాసం మీద దృష్టి నిలుపుదువు గాక, మోకాళ్ళ ప్రార్థన మీద నీవు దృష్టి నిలుపుదువు గాక. అందుకని